హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైనింగ్ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. ఐ డోంట్ ఫర్గెట్ టు లైక్. ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాన్ సబ్స్క్రైబర్స్ యూస్ ఎక్కువనే. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ లైక్ చాలా మందికి రీచ్ అవ్వాలని చేస్తున్నాం కాబట్టి, సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. ఓకే, సో వీఆర్ డూయింగ్ RHCSA. సో ఇది RHCSAలో స్టోరేజ్ సెషన్ ఇది. ఓకే, సో part 1 already చేసినాం మనము. సో దిస్ ఈస్ ద part 2, సో విచ్ ఈస్ నథింగ్ బట్ లైక్ అడ్వాన్స్డ్ స్టోరేజ్ కాన్సెప్ట్స్. ఓకే, సో అడ్వాన్స్డ్ స్టోరేజ్ కాన్సెప్ట్స్ లైక్ LVM కానివ్వండి, స్ట్రాటిస్ కానివ్వండి, అండ్ ఆల్సో వీడియో. ఓకే, సో వీటి గురించి చూద్దాం. సో ఫస్ట్ వీ నీడ్ టు చెక్ విత్ LVM. ఓకే, సో లాజికల్ వాల్యూమ్స్. ఓకే, సో జనరల్గా లాజికల్ వాల్యూమ్స్ దీస్ ఆర్ ద డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ మనకు RHCLలో. సో ఇట్ విల్ యాడ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ టు స్టోరేజ్. మనం రీసైజ్ చేయొచ్చు, స్నాప్షాట్స్ తీసుకోవచ్చు, అండ్ వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ ది LVM. ఓకే, ఆ తర్వాత వచ్చేసి స్ట్రాటిస్ వచ్చేసి దిస్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ వాల్యూమ్ మేనేజర్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం థిన్ ప్రొవిజన్ చేయడానికి బై డిఫాల్ట్ స్ట్రాటిసే వాడుతున్నాం ఇప్పుడు. అండ్ ఆల్సో ఇట్ డస్ ఆల్ ద స్టఫ్ వాట్ వీఆర్ డూయింగ్ విత్ ద LVM. ఓకే, సో మనం ఏదైతే చేస్తున్నామో అన్ని చేస్తుంది. అండ్ ఆల్సో దిస్ ఈస్ మోస్ట్లీ ఇంప్లిమెంటెడ్ ఇన్ యూజర్ స్పేస్. ఓకే, సో యూజర్ స్పేస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ వీ కెన్ హ్యావ్ లైక్ API యాక్సెస్. ఓకే, సో API యాక్సెస్ అనేది చాలా పాసిబుల్ స్ట్రాటిస్కి. ఓకే, దెన్ కమ్స్ ద వీడియో, దట్ ఈస్ వర్చువల్ డేటా ఆప్టిమైజర్. సో జనరల్గా వర్చువల్ డేటా ఆప్టిమైజర్ మనం లైక్ ఇట్స్ మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ స్టోరింగ్ ఫైల్స్ ఇన్ ద ఎఫిషియంట్ వే. ఓకే, సో ఎఫిషియంట్ వేలో మనం ఫైల్స్ని స్టోరేజ్ చేయొచ్చు వీడియోలో. సో మనం ప్రాక్టికల్గా చూసాం, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ లైక్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ LVM. ఓకే, సో LVM గురించి మాట్లాడుతున్నట్టయితే మనము, సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ RHCL8. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పిన, సో వీఆర్ యూజింగ్ parted here. Okay, so parted యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ FDisk. ఓకే, సో మీరు దేంతో అయినా చేయొచ్చు. ఓకే, బట్ యూఆర్ ఆల్రెడీ ఇంటూ ది RHCL8 కాబట్టి, సో డిఫాల్ట్ వచ్చేసి యూటిలిటీ parted. ఓకే, సో హౌ దిస్ వర్క్స్. ఓకే, జనరల్గా మనకి ఏంటంటే లైక్ we might have a storage, we might have partitions. Okay, so like we might have LUNs. Okay, so ఏదైనా ఉండొచ్చు. On top of that, generally we will create a physical volume, right? So దాన్ని మనం PVs అంటాం. ఓకే, సో హియర్ వీల్ హ్యావ్ అ ఫిజికల్ వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఇక్కడ సో మనకి /dev/SDC ఉంది. ఓకే, సో /dev/SDCకి లైక్ ఆర్ SDA, ఆర్ యూ కెన్ సే /dev/SDB. we have /dev/SDC. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఐ విల్ క్రియేట్ అ పార్టీషన్, రైట్? సో దిస్ ఈస్ వేర్ వీ హ్యావ్ క్రియేటెడ్ అ పార్టీషన్. మనం ఏం చేసినాం, /dev/SDA1, ఇక్కడ /dev/SDB1. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసినాం హౌ వీఆర్ డూయింగ్ దిస్ అనేది. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ ది మనం ఏం చేస్తామంటే విల్ క్రియేట్ ఏ ఫిజికల్ వాల్యూమ్. ఓకే, సో ఫిజికల్ వాల్యూమ్ కూడా ఇట్ విల్ హ్యావ్ ఎ సేమ్ నేమ్, బట్ ఆఫ్టర్ దట్ వీ విల్ హ్యావ్ ది వాల్యూమ్ గ్రూప్. ఓకే, సో వాల్యూమ్ గ్రూప్ ఏం చేస్తున్నామంటే లైక్ ఆల్ దీస్ ఫిజికల్ వాల్యూమ్స్, ఏవైతే ఫిజికల్ వాల్యూమ్స్ ఉన్నాయో ఈ వాల్యూమ్స్ అన్నిటిని మనం వీఆర్ యాడింగ్ దట్ ఇన్ ది వాల్యూమ్ గ్రూప్. ఓకే, సో వీ కెన్ యాడ్ దిస్ ఇన్ ది వాల్యూమ్ గ్రూప్. ఫ్రమ్ వాల్యూమ్ గ్రూప్ వీఆర్ క్రియేటింగ్ లాజికల్ వాల్యూమ్. ఓకే, సో ఇక్కడ మనకి డేటా లాజికల్ వాల్యూమ్ ఉంటుంది. ఓకే, సో దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఫైల్ సిస్టమ్. ఓకే, దీనిపైన మనం మన ఫైల్ సిస్టమ్ని డిప్లాయ్ చేస్తాం. ఇట్ మైట్ బి XFS, it might be ext3, ext4. ఓకే, సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. ఓకే, సో ఈ విధంగా మనకి స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ అవర్ డిస్క్, దెన్ వీ హ్యావ్ అవర్ పార్టీషన్స్, దెన్ ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేయాలి. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనము లాజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేసి దెన్ వీ కెన్ మేక్ ద ఫైల్. అంటే లైక్ MKFS చేస్తున్నాం కదా, సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. ఓకే, సో లెట్ మీ గో టు ది స్టెప్స్. ఓకే, సో జనరల్గా లైక్ సో you know how to create, right? మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చేసాం. సో if I say pv create /dev/SDB1 అని అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఐ నీడ్ టు క్రియేట్ VG. ఓకే, సో ఐ విల్ క్రియేట్ ఏ VG. సో VGలో నేను ఏం చేస్తా, ఐ విల్ సే VG data and I will say /dev/SDB1. ఓకే, then you need to create LV. so I will say LV create. ఓకే, -n and I will give data name. సో ఏదైనా నేమ్ ఇస్తా, నేను LV డేటా అని ఇస్తా. దెన్ ఐ విల్ సే లైక్ 1 GB. ఓకే, దెన్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ టేకింగ్ VG డేటా. ఓకే, సో ఈ VG డేటా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఫ్రమ్ VG డేటా ఐఎమ్ క్రియేటింగ్ ది LV డేటా. ఓకే, సారీ LV. ఓకే, సో LV తర్వాత దెన్ వాట్ యూ నీడ్ టు డూ MKFS. ఇట్ మైట్ బి XFS ఆర్ ext4. ఓకే, దెన్ ఐ విల్ సే /dev/VG data/LV data. ఓకే, సో
ఇది VGలో ఉంది, VGలోంచి LVలోకి వస్తుంది. ఓకే, LV డేటా. ఓకే, సో దెన్ వీ కెన్ క్రియేట్ ది ఫైల్ సిస్టమ్. ఓకే, ఆ తర్వాత వీ నీడ్ టు అప్డేట్ దిస్ ఇన్ ది ETC FS tab so that it will have the permanent mount. Okay, so let me go back to my box. Okay, so this is my Linux box again. Okay, so if you already have Red Hat or like if you guys have Linux box Red Hat, that will be good. Okay, otherwise మనం ఏంటంటే జనరల్గా like last time what we have done in the AWS. Okay, so AWS లో ఏంటంటే we can do only few tasks. Okay, so నేను అక్కడ డిస్క్ యాడ్ చేసి I don't want to ఏమంటారు మనీ స్పెండ్ చేయాలనుకోవట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ వై I have launched my own VM. Okay, so anyway it will be very slow when you talk about your own VM, ఎందుకంటే నాది 8 GB RAM ల్యాప్టాప్, సో it will struggle somewhat. Okay, so it just came up. So if I say sudo okay, so నేను ఆ రూట్లోకి వెళ్తున్నా. సో నౌ ఇఫ్ I say lsblk, okay, so lsblk, so I'll just see the blocks. Okay, so sdd undi. Okay, so I'll go with sdd. Okay, so 1 GB free undi indalo sdd lo. Okay, so what I'll do, I'll say parted and I'll say /dev/sdd. Okay, so now I need to choose my LVM. Okay, so నేను ఏమంటా mk part. Okay, so mk part అంటే we are doing a partition, right? ఫస్ట్ మనము పార్టీషన్ చేయాలి. సో I'll do enter. Okay, unrecognized disk label అంటుంది. Okay, so we need to give mk label. Okay, so mk label. Okay, mk label ఇచ్చిన నేను. Then if I say tab it's asking for the disk type, నేను gpt ఇస్తా. Okay, so yeah, now I can do again mk part. Okay, so mk part. Okay, so now it is asking for the name. Okay, so నేను ఏమి ఇస్తా, నేమ్ LVM1 అని ఇద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లైక్ ఫైల్ సిస్టమ్ టైప్ మనకు సపరేట్గా LVM అని ఏమి ఉండదు. ఓకే, సో ఐ విల్ గో విత్ ది ext2 డైరెక్ట్లీ. ఓకే, సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ది స్టార్ట్. ఓకే, సో స్టార్ట్ దేంతో ఫర్ ఎగ్జాంపుల్ మీ డిస్క్ లైక్ మనకేంది ఇప్పుడు డిస్క్ we have nothing on that disk, right? So I'll go with 10 MIB to I'll go with 900 MIB. Okay, so now it is parted until low. So if I say P, okay, so ఇక్కడ చూడండి start 10.5 MB end 944 MB, size మొత్తం నాది 933 MB అని చూపిస్తుంది. ఓకే, సో now I have done the partition. Okay, so నేను partition చేసేసిన, and also if you want to do another partition you can do, but let me okay, so let me set this. Okay, so set 1 LVM on. Okay, so ఇది ఏం చేసిన అంటే నేను జస్ట్ LVM ఆన్ చేసిన దీనిపైన. ఓకే, సో ఇఫ్ I say P, ఓకే, సో ఇక్కడ ఫ్లాగ్ వచ్చేసి నాకు LVM అని వచ్చేసింది చూడండి. ఓకే, సో ఇందాక మనకి ఫ్లాగ్స్లో LVM లేదు, బట్ ఐఎమ్ సీయింగ్ నౌ ఇట్ ఈస్ LVM. ఓకే, సో ఇప్పుడు ఇది LVM కింద కన్వర్ట్ చేసినాం మనం. ఓకే, సో ఐ విల్ సే క్విట్. ఓకే, ఇట్స్ జస్ట్ జంపింగ్ ఆఫ్. ఓకే, క్విట్. ఓకే, సో ETC FS ట్యాబ్లో అప్డేట్ చేయమంటుంది, బట్ ఎనీవే మనం ఇంకా దాన్ని మౌంట్ చేయలేదు కాబట్టి. ఓకే, సో విల్ డూ ఇట్ లేటర్. ఓకే, సో నౌ వీ హ్యావ్ అ పార్టీషన్. ఓకే, సో ఇఫ్ I say lsblk again, ఓకే, SDDలో SDD1 వచ్చేసింది మనకి. ఓకే, సో 899 MB చూపిస్తుంది. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ PV. ఓకే, సో PV క్రియేట్, ఐ విల్ సే /dev/sdd1. ఓకే, సో సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఓకే, సో నా PV సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయిందని చూపిస్తుంది. ఓకే, సో నౌ ఇఫ్ I say PVS, ఓకే, సో PVSలో నాకు చూపిస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ దేర్. ఓకే, సో SDD1లో LVM2. ఓకే, సో మై సైజ్ 890 M అని చూపిస్తుంది. ఓకే, కానీ ఇక్కడ మనకి VGM చూపించట్లేదు. ఓకే, సో బికాస్ వీ హ్యావ్ నాట్ yet క్రియేటెడ్ ఎనీ VG. ఓకే, సో నౌ ఐ విల్ సే VG క్రియేట్. ఓకే, అండ్ ఐ విల్ సే VG data, and I will give dev/sdd1. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ క్రియేటెడ్ VG ఆల్సో. ఓకే, సో VGS అన్నాం అనుకోండి, ఇట్ విల్ షో. ఓకే, అండ్ ఆల్సో PVS అన్నా కానీ ఇట్ విల్ షో దట్ VG డేటా వాల్యూమ్ గ్రూప్ని మనము యూజ్ చేసుకుంటున్నాము
అనేసి చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో ఈ పీవీలో వీఆర్ యూజింగ్ దిస్ VG, దట్ ఈస్ VG data. Now we need to create LV, right? So LV create hyphen n, so I'll say LV data. Okay, hyphen L, so space వచ్చేసి 888 M, so I'll say VG data. Okay, so logical volume LV data created అంటుంది. if I say LVS, okay, so LVS లో నాకు LG data VG data నాకు చూపిస్తుంది. okay, so now what I need to do, I need to format this. okay, so how to format? mkfs dot or making a file system. okay, so I will do xfs. okay, so xfs నేను /dev /vg data /lv data. okay, now it just got created. okay, so నా file system ఇక్కడ create అయిపోయింది. okay, so if I want to do this a permanent mount, where I need to do, again నేను I'll do clear, I'll go to etc fs tab. okay, fs tab. okay, so ikkada again I need to update my disk. I'll go to insert mode and /dev /vg data /lv data. okay, and then నేను ఇక్కడ మౌంట్ చేయలేదు, బట్ ఐ విల్ మౌంట్ ఇట్ ఆన్ మౌంట్. ఓకే, మౌంట్ /lvm1. ఓకే, మనది lvm1 చేసాం. అండ్ ఆల్సో ఐ విల్ సే xfs, దెన్ ఐ విల్ సే defaults, దెన్ 00. ఓకే, సో ఇక్కడ tab. okay, so now I will do wq. so here we have not created, right? so I will say mkdir /mounts, so /mnt antundi, no problem. I will go with lvm1. okay, mkdir /lvm1. so ikkada vm, again I will go to insert mode, so I will say /lvm1. okay, so yeah. okay, so now I will say mount hyphen a. okay, so now it is mounted. okay, so now if I say mount, okay, enter, so ikkada chudandi, now it is mounted. okay, so na lvm1 paina, okay, so vg data lv data mount అయిపోయింది చూపిస్తుంది. అండ్ ఆల్సో యూ కెన్ సే find mnt కూడా చేయొచ్చు మనం, find mnt. సో find mnt కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది, లైక్ ఇట్ షోస్ ఇన్ ద ట్రీ స్ట్రక్చర్. ఓకే, సో హౌ థింగ్స్ ఆఫ్ మౌంటెడ్ అనేసి. ఓకే, సో ఏమేమి మౌంట్ అయినది మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ చూడండి lvm1 అనేది నాకు డెవ్ మ్యాపర్ VG డేటా LV డేటాలో మ్యాప్ అయిందని చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ డూ విత్ ది పార్టెడ్. ఓకే, సో అండ్ ఆల్సో ఐ విల్ అప్లోడ్ అనదర్ వీడియో విచ్ ఇస్ దీంట్లో యాడ్ చేశాను అది, సో యూజింగ్ fdisk. ఓకే, సో అది నేను ఆల్రెడీ చేసిన, బట్ ఐ విల్ యాడ్ దట్ ఇన్ టు దిస్ వీడియో. ఓకే, సో fdiskతో కూడా మనం ఎట్లా చేస్తామో చూద్దాం. ఓకే, దాని తర్వాత విల్ డూ స్టార్ట్ దిస్. లైక్ వీ కెన్ యాడ్ ది డిస్క్. ఓకే, ఒక న్యూ పార్టిషన్ క్రియేట్ చేసి మనము డిస్క్ యాడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ యాడ్ డిస్క్ అండ్ క్రియేట్ LVM పార్టిషన్. ఓకే, సో డిస్క్ క్రియేట్ చేసి LVM పార్టిషన్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ ఎక్స్టెండ్ LVM పార్టిషన్. ఓకే, సో LVM పార్టిషన్ ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా మనం చెయ్యొచ్చు. ఓకే, సో ఈ 3 సినారియోస్ మనము చూద్దాం. ఓకే, సో ఫస్ట్ యాడ్ డిస్క్ టు న్యూ పార్టిషన్ చూద్దాము. ఇఫ్ యూ హ్యావ్ అ వర్చువల్ బాక్స్, ఎందుకంటే మనకి రియల్ టైంలో అయితే జనరల్గా విల్ గెట్ డైరెక్ట్, అంటే మనకి మనం ఏదైనా స్టోరేజ్ టీమ్ ఏదైతే ఉంటుందో ఆ టీమ్ని అడిగితే దే విల్ యాడ్, ఆర్ VM టీమ్ అడిగితే దే విల్ యాడ్. ఓకే, సో ఇక్కడ మనకి నేను వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీరు ఆల్రెడీ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఉంటే యూ కెన్ గో టు ది సెట్టింగ్స్. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ స్టోరేజ్ అని ఉంటుంది, ఇక్కడ కంట్రోలర్ STA ఉంది కదా, ఇక్కడ కంట్రోలర్ STA కొడితే మీకు ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. ఓకే, సో మీకు VM రన్ అవుతూ ఉండొద్దు. ఓకే, సో VM షుడ్ బి ఇన్ ఆఫ్ స్టేట్, మీకు VM షట్ డౌన్ మోడ్లో ఉంటే. ఓకే, సో ఇక్కడ మీకు యాడ్ అని ఒక సింబల్ ఉంది కదా, ఈ యాడ్ అని కొడితే మీకు పాపప్ బటన్ వస్తుంది. సో యూ కెన్ యాడ్, లైక్ మీకు ఎంత GB కావాలనేది మీరు డైనమిక్ అలొకేషన్ చేసి ఓకే అని కొట్టినారు అనుకోండి, మీకు ఇక్కడ డిస్క్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఓకే అని కొడతా. ఓకే, సో ఇక్కడ నాది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది VM బాక్స్. ఓకే, సో దిస్ ఈజ్ మై VM బాక్స్. ఓకే, సో
మీరు ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద డిస్క్, ఓకే, సో మనం ఏం చేస్తాం, డిఎఫ్ స్పేస్ హైఫన్ హెచ్, ఓకే, హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు SDA1 అండ్ SDB1 అని రెండు డిస్కులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నేను ఐ వాంట్ టు యాడ్ వన్ డిస్క్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫుల్ స్పేస్ అయిపోయింది, నాకు 100% రీచ్ అయింది అనుకుందాం. ఓకే, సో 100% రీచ్ అయినప్పుడు వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు యాడ్ ద డిస్క్. ఓకే, సో డిస్క్ యాడ్ చేసి ఐ నీడ్ టు క్రియేట్ ఎ న్యూ పార్టిషన్. సో అది ఎట్లా చేస్తామంటే, సో లైక్ ఐ సెడ్, ఓకే, మీకు డిస్క్ అటాచ్ అయి ఉండాలి. సో హౌ విల్ చెక్, ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్ పైప్ మోర్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఇఫ్ యు సీ /dev/sdb అనేది, ఓకే, ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్, అండ్ /dev/sda అనేది కూడా ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఈ రెండు మనకి కనిపిస్తున్నాయి, రైట్? సో ఇక్కడ /dev/sda అండ్ /dev/sdb. సో నేను ఇక్కడ కొత్త డిస్క్ యాడ్ చేసిన /dev/sdc. ఓకే, సో ఈ SDCని మనం ఇప్పుడు we need to add, right? సో SDCని మనం ఎట్లా యాడ్ చేస్తామో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో let me clear my screen. ఓకే, సో SDCని ఎట్లా యాడ్ చేయాలి, ఇప్పుడు నేను fdisk /dev/sdc. ఓకే, సో నేను ఇప్పుడు SDCని యాడ్ చేయాలనుకుంటున్నా యూజింగ్ FDC. ఓకే, సో ఇక్కడ చూడండి M ఫర్ హెల్ప్ అంటుంది. ఇఫ్ యూ సే హెల్ప్, ఓకే, మీకు ఏమేమి ఆప్షన్స్ వాడాలనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఓకే, ఇఫ్ ఐ సే ఎన్, ఓకే, సో యాడ్ ఏ న్యూ పార్టిషన్. ఇక్కడ నేను ఎన్ అని కొట్టినా. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ P అని అడుగుతుంది. సో ప్రైమరీ E అంటే ఎక్స్టెండెడ్, సో మనం ప్రైమరీ కాబట్టి ఐల్ సే P. ఆర్ఎల్స్ మనం డైరెక్ట్ ఎంటర్ కూడా కొట్టవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ 1 పార్టిషన్ నెంబర్ 1. ఓకే, సో ఫస్ట్ సెక్టర్ 2048 ఐల్ సే ఓకే. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మీరు 1 GB డిస్క్ యాడ్ చేసాం కదా మనం, ఇక్కడ నేను 1 GB డిస్క్ యాడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీరు యూ కెన్ డివైడ్ దట్ డిస్క్ అనమాట. అంటే ఇప్పుడు నేను సారీ ప్లస్ 1G ఆర్ 1M అని ఇచ్చిన అనుకోండి. ఓకే, ఇట్ విల్ డివైడ్ ఇంటూ 2, అంటే మీరు ఎన్నైనా పార్టిషన్స్ కింద చేసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్, సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ ఏంటి, పార్టిషన్ 1 ఆఫ్ టైప్ లైనెక్స్ అండ్ ఆఫ్ సైజ్ 1023. ఓకే, ఇది సెట్ అంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఈ ఆప్షన్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇఫ్ ఐ సే P, ఓకే, సో P అని కొడితే ఇట్ విల్ షో యూ, అంటే ఇది dev SDC1. ఓకే, స్టార్టింగ్ ఎంత ఉంది, మన బైట్స్ ఎంత, బ్లాక్స్ ఎంత, అండ్ సిస్టమ్ ఏది అనేసి చూపిస్తుంది. ఓకే, లైనెక్స్ సిస్టమ్. ఓకే, సో నేను ఇప్పుడు ఇఫ్ ఐ సే హెల్ప్ అగైన్, ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడ హెల్ప్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి W. ఓకే, సో నేను W అని కొడితే ఏమవుతుంది, రైట్ టేబుల్ టు డిస్క్ అండ్ ఎగ్జిట్. ఓకే, సో నేను ఇప్పుడు W అని కొడతా. ఓకే, అండ్ సో ఇట్ హ్యాస్ సింకింగ్ ద డిస్క్. ఓకే, ద పార్టిషన్ టేబుల్ హ్యాస్ బీన్ ఆల్టర్డ్ అంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే fdisk హైఫన్ ఎల్ పైప్ మోర్. ఓకే, సో ఇక్కడ చూడండి SDC1 ఇక్కడ మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే, సో మనకి ఇందాక SDA1 అండ్ SDB1 ఉండేది, ఇప్పుడు మనకి SDC1 కూడా ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నౌ ఓకే, సో ఇఫ్ ఐ సే DF5 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందా, కనిపించదు ఇంకా. ఓకే, సో SDC1 మనకి ఇంకా కనిపించట్లేదు. ఓకే, సో ఫస్ట్ వాట్ ఐ నీడ్ టు డూ, క్రియేట్ చేసిన తర్వాత ఐ నీడ్ టు ఫార్మాట్ దిస్. ఓకే, సో నేను XFS లో ఫార్మాట్ చేస్తాను ఈ డిస్క్ని. ఓకే, సో నా డిస్క్ వచ్చేసి /dev/sdc1. ఓకే, సో ఇక్కడ చూడండి ఫార్మాట్ అయిందని చూపిస్తుంది, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ. ఓకే, వాట్ ఇట్ హ్యాస్ బిన్ డన్ అనేసి. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ DF5 అనేసి వస్తే కనిపిస్తుందా, కనిపించదు. ఓకే, సో వాట్ ఐ నీడ్ టు డూ, ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. నేను ఏ డైరెక్టరీ మీద మౌంట్ చేయాలనుకుంటున్నానో ఆ డైరెక్టరీని క్రియేట్ చేస్తా, /data అనేసి. ఓకే, సో ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. సో వాట్ I'll say TTT. ఓకే, ట్రైటీ టెక్నాలజీస్. ఓకే, సో ట్రైటీ టెక్నాలజీస్ అనే డైరెక్టరీని క్రియేట్ చేసిన నేను ఇక్కడ. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డిస్క్ని దీనిపైన మౌంట్ చేస్తాం, లైక్ వాట్ ఎవర్ ద పార్టిషన్ హ్యావ్ క్రియేటెడ్. ఓకే, సో దానికోసం మనము మౌంట్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ద కమాండ్, మౌంట్ /dev/sdc1
slash ttt, right? Enter. Okay, now we'll see df-h. Okay, సో ఇక్కడ చూడండి SDC1 ఇక్కడ మౌంట్ అయిపోయింది. ఓకే, సో 988 MB అవైలబుల్ లో ఉంది అండ్ 33 ఈజ్ ఇన్ యూజ్డ్ స్టేట్. ఓకే, సో ఇది నేను డిస్క్ యాడ్ చేసేసాను. సో దిస్ ఈస్ హౌ యూ యాడ్ ద డిస్క్. ఓకే, కానీ నేను ఇప్పుడు రీస్టార్ట్ చేస్తాను అనుకోండి, దిస్ ఎంట్రీ విల్ గో, అంటే ఇది అన్మౌంట్ అయిపోతుంది. ఓకే, సో టు మేక్ ఏ పర్మనెంట్ ఎంట్రీ మనము VIETC FS ట్యాబ్. ఓకే, సో FS ట్యాబ్ లో వీ నీడ్ టు డూ ద ఎంట్రీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను dev SDB ఉంది ఆల్రెడీ. సో ఐ జస్ట్ సింప్లీ ఎడిట్ అండ్ ఐ షో యూ. ఓకే, సో ఇక్కడ /dev SDC1 మనం ఎక్కడ మౌంట్ చేసాము, 333. ఓకే, అండ్ XFS defaults 00. ఓకే, సో దెన్ ఇఫ్ యూ డూ సేవ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను రీస్టార్ట్ చేసినా కానీ, ఈ మిషన్ రీస్టార్ట్ చేసినా కానీ మనకి మౌంట్ పాయింట్ వెళ్ళిపోదు. ఓకే, సో ఇట్ విల్ బి df-h. ఓకే, సో నేను రీస్టార్ట్ చేసిన అండ్ ఇట్ ఈస్ స్టిల్ షోయింగ్ devs SDC మనకి ఇంకా మౌంట్ లోనే చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు అన్మౌంట్, ఓకే, సో సింప్లీ అన్మౌంట్ /ttt అన్నారు అనుకోండి, ఇట్ విల్ umount. ఓకే, /ttt అన్నారు అనుకోండి, ఇట్ విల్ అన్మౌంట్. ఓకే, సో ఇఫ్ ఐ సే df-h మనకి ఇక్కడ నుంచి అన్మౌంట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే మౌంట్, ఓకే, df-h, ఓకే, ఇక్కడ నాకు మళ్ళీ మౌంట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యాడ్ ద డిస్క్. ఓకే, సో మీకు ఎప్పుడైనా డిస్క్ ఫుల్ అయిపోయినప్పుడు ఇఫ్ సమ్మన్ సేస్ యూ టు యాడ్ ద డిస్క్, మీరు యాడ్ చేసి మీరు అక్కడ మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి మీ ఫైల్స్ మొత్తము ఆ మౌంట్ పాయింట్లోకి మూవ్ చేయొచ్చు. లైక్ ఇఫ్ సంథింగ్ ఈస్ గెటింగ్ ఫుల్డ్. ఓకే, సో మీకు డిస్క్ ఫిల్ అయిపోతుంది అంటే ఆ డిస్క్ నుంచి మీరు ఇంకో డిస్క్ క్రియేట్ చేసి దానికి పార్టిషన్ చేసి ఆ పార్టిషన్కి మీరు మొత్తము మూవ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యాడ్ డిస్క్ అండ్ క్రియేట్ పార్టిషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సినారియో ఏమనుకున్నాం మనం, యాడ్ డిస్క్ అండ్ క్రియేట్ LVM పార్టిషన్. ఓకే, సో LVM పార్టిషన్ కి నార్మల్ పార్టిషన్ కి తేడా ఏముంటుందంటే, సో ఇఫ్ యూ సీ దిస్ పిక్చర్. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఒక డిస్క్ యాడ్ చేస్తాం. ఓకే, సో యాడ్ చేస్తున్నాము, పార్టిషన్ క్రియేట్ చేస్తాం, ఈ స్టెప్ మనం చేసినాం. ఓకే, చేసిన తర్వాత మనం డైరెక్ట్లీ మౌంట్ చేసినాం. ఓకే, సో మనం అదే LVM లాజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేయాలంటే, సో వెన్ ఎవర్ సమ్వన్ యాడ్స్, మనం ఇప్పుడు జనరల్గా అయితే మనం యాడ్ చేయం యాజ్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో యూ విల్ ఆస్క్ VM టీమ్ ఆర్ ద స్టోరేజ్ టీమ్ టు యాడ్ ద డిస్క్. ఓకే, సో వాళ్ళు డిస్క్ యాడ్ చేసిన తర్వాత మనం పార్టిషన్ క్రియేట్ చేసి ఫస్ట్ ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత వీ నీడ్ టు క్రియేట్ ఏ వాల్యూమ్ గ్రూప్. ఓకే, సో వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేసి on top of that we'll create logical volumes, on top of that we'll create file system and we'll mount on that file system. Okay, so ఇది generic scenario LVM create చేయడానికి అయితే. Okay, so how we do that అనేది next చూద్దాం, యాక్సెప్ట్ ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే, సో again if I say fdisk -l ఓకే, ఇక్కడ చూడండి SDD అనే డిస్క్ యాడ్ చేసిన. ఓకే, సో నేను ఇప్పుడు స్టోరేజ్ టీమ్ అడిగిన, ఓకే, టు యాడ్ డిస్క్. ఓకే, సో దే హ్యావ్ యాడెడ్ 1 GB డిస్క్. ఓకే, /dev/sdd అనేసి ఒక డిస్క్ ని వాళ్ళు యాడ్ చేసి నాకు ఇచ్చినారు. ఓకే, సో నేను ఈ డిస్క్ ని LVM పార్టిషన్ కింద క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో SDD. ఓకే, సో ఇఫ్ ఐ సే fdisk/dev/sdd. ఓకే, సో అగైన్, సో మనం ఆల్రెడీ ఇందాక చూసినాం కదా, ఇఫ్ ఐ సే n. ఓకే, సో ఇట్ విల్ క్రియేట్ అ న్యూ పార్టిషన్. ఓకే, సో అగైన్ ఇక్కడ p అండ్ 1 డిఫాల్ట్, 2048 డిఫాల్ట్ అండ్ 2097151 కూడా ఇది డిఫాల్ట్. ఓకే, సో ఇఫ్ ఐ సే p. ఓకే, సో p అంటే ఇట్ విల్ డిస్ప్లే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది సిస్టమ్ ఏముంది, ఫైల్ సిస్టమ్ లైనక్స్ అని ఫైల్ సిస్టమ్ మనకి చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఐ సే హెల్ప్. ఓకే, సో ఇక్కడ చూడండి, చేంజ్ ఏ పార్టిషన్ సిస్టమ్ ఐడి. ఓకే, సో పార్టిషన్ సిస్టమ్ ఐడి చేంజ్ చేయాలంటే మనము T అని కొట్టాలి. ఇఫ్ ఐ సే T ఎంటర్. ఓకే, టైప్ L టు లిస్ట్ ఆల్ కోడ్స్ అంటుంది, ఐ విల్ సే క్యాపిటల్ L. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి విల్ సి లైనక్స్ LVM ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 8E అని ఉందా, సో దిస్ ఈస్ లైనక్స్ LVM. మీరు ఇక్కడ 8E అని కొడితే మనకి పార్టిషన్ LVM కింద కన్వర్ట్ అయిపోతుంది. సో వాట్ ఐ నీడ్ టు డూ, 8E.
enter. Okay, so 8 ఈ తర్వాత if I say p, okay, again, okay, so ఇక్కడ చూడండి లైనెక్స్ ఎల్విఎం కింద ఇది సిస్టమ్ కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో ఐడి వచ్చేసి 80 అండ్ సిస్టమ్ వచ్చేసి లైనెక్స్ ఎల్విఎం. ఇంతకుముందు ఏముండే ఓన్లీ లైనెక్స్ ఉండే, ఇప్పుడు ఎల్విఎం కింద ఇది కన్వర్ట్ అయింది. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ నెక్స్ట్, యూ నీడ్ టు సే w. ఓకే, సో రైట్ హ్యాండ్ ఎగ్జిట్. ఓకే, సో w అని కొట్టేసిన. ఓకే, సో నౌ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అ ఎల్విఎం పార్టీషన్. ఓకే, సో మనకి ఎల్విఎం పార్టీషన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ది ఫస్ట్ స్టెప్ in the diagram whatever we have seen it has done. Okay, so next వచ్చేసి we need to create a physical volume. Okay, so pv మనం క్రియేట్ చేయాలి. Okay, so how you can create pv, so pv క్రియేట్ చేయడానికి I'll clear the screen. Okay, pv create కమాండ్ వచ్చేసి pv create /dev /sdd1, రైట్, మన sdd disk, సో పార్టిషన్ sdd1 క్రియేట్ చేసాం అండ్ I'll say enter. Okay, physical volume devs sdd1 successfully created అంటుంది. Okay, so if you want to see you can check pv display. Okay, so pv display చూపిస్తుంది ఇక్కడ చూడండి. సో 1023 MIB. ఓకే, సో /dev /sdd1 ఇక్కడ మనకు pv uuid కూడా ఇక్కడ చూపిస్తుంది. యూ కెన్ ఆల్సో సే pvs కూడా మనకి చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇంకా మనకి వాల్యూమ్ గ్రూప్ ఏమి క్రియేట్ చేయాలని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో వాల్యూమ్ గ్రూప్ ఎంటీ ఉంది. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ, you need to create a volume group. Okay, volume group ఎట్లా క్రియేట్ చేస్తాం మనం, vg. సో ఇక్కడ డయాగ్రామ్ కూడా చూసుకోండి మీరు. సో ఫిజికల్ వాల్యూమ్ తర్వాత we need to create వాల్యూమ్ గ్రూప్ దెన్ లాజికల్ వాల్యూమ్స్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, vg create. ఓకే, సో vg create, I'll say anything, I'll give a name. Okay, so if I say kafka underscore vg. Okay, so కాఫ్కా అండర్స్కోర్ విజి అంటే కాఫ్కాకు నేను ఒక వాల్యూమ్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నా. అది ఎక్కడ ఉంది, /dev /sdd1. ఓకే, ఎంటర్. ఓకే, సో వాల్యూమ్ గ్రూప్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ vg display అండ్ kafka underscore vg. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ షోయింగ్, అంటే vg మనకి క్రియేట్ అయిపోయిందని చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి vg స్టేటస్ రీసైజబుల్, అంటే మనము వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ ఇన్ ది లేటర్ పార్ట్ అని కూడా చూపిస్తుంది. ఓకే, సో vg క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, వీ నీడ్ టు క్రియేట్ అ లాజికల్ వాల్యూమ్. ఓకే, సో లాజికల్ వాల్యూమ్ ఎట్లా క్రియేట్ చేస్తాం, lv create. ఓకే, -n. సో నేను ఇక్కడ kafka underscore lv అంట ఇది. ఓకే, సో సైజ్ వచ్చేసి ఐ గివ్ సైజ్. ఓకే, సో ఐల్ గివ్ 1g, మనం 1g డిస్క్ కాబట్టి. ఓకే, సో 1g పని చేయదు ఎందుకంటే టోటల్ డిస్క్ ని మనం ఇవ్వలేము. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ సే 1000 MB. ఓకే, అండ్ ఐల్ సే kafka underscore vg. ఓకే, ఎంటర్. ఓకే, సో ఇక్కడ చూడండి kafka underscore వాల్యూమ్ గ్రూప్ నుంచి మనము kafka lv ని క్రియేట్ చేసినాం. ఓకే, సో ఇఫ్ యూ సే pvs. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఫిజికల్ వాల్యూమ్ ఇక్కడ వాల్యూమ్ గ్రూప్ అటాచ్ అయిందని చూపిస్తుంది అండ్ మనము ఆల్సో వీ హ్యావ్ అటాచ్ టు ది ఎల్వి. ఓకే, సో మనము లాజికల్ వాల్యూమ్ కూడా క్రియేట్ చేసాము. ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ కెన్ సే ఎల్వి డిస్ప్లే. ఓకే, సో ఇక్కడ ఎల్వి డిస్ప్లేలో మనకి చూపిస్తుంది ఇక్కడ. ఓకే, హౌ వీ హ్యావ్ యాడెడ్ అనేసి. ఓకే, సో ఇక్కడ చూడండి kafka lv ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో మనకి physical volume, then we created volume group, then logical volume. Okay, so next ఏంటి మనకు, next we need to format this, right? So same thing, mkfs dot xfs /dev /kafka underscore vg /kafka underscore lv, రైట్, ఎంటర్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫార్మాట్ అయిందని చూపిస్తుంది. ఓకే, సో హియర్ వీ హ్యావ్ డన్ ద ఫార్మాట్. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐల్ సే mkdir /kafka. సో నేను kafka అనే డైరెక్టరీ క్రియేట్ చేసి kafka మీద నేను ఈ ఎల్విఎం ని మౌంట్ చేస్తాను. ఓకే, సో ఇఫ్ ఐ సే మౌంట్ mount /dev /kafka underscore vg /kafka
Kafka underscore LV. Okay, దేనిపైన మౌంట్ చేయాలనుకుంటున్నాను నేను Kafka. Enter. Okay, so if I say df hyphen h. Okay, so ఇక్కడ చూడండి మనకి dev mapper Kafka vg hyphen Kafka underscore LV లో. Okay, so it is mounted on Kafka. Okay, so ఈ విధంగా మనము LVM partition create చేసి we can mount it. Okay, so again if you want to make it a permanent, okay, so again మనం ఏం చేయాలి, permanent చేయాలనుకుంటే so you need to copy this. Okay, so ఈ స్లాష్ dev స్లాష్ mapper స్లాష్ Kafka underscore vg hyphen Kafka underscore LV ని తీసుకెళ్ళి మనము fs tab లో we need to update. Okay, so మనం ఆల్రెడీ చూసాం కదా. so if I say vi స్లాష్ etc స్లాష్ fs tab. ఓకే, సో ఇక్కడ నేను స్లాష్ dev స్లాష్ mapper స్లాష్ Kafka underscore vg hyphen Kafka underscore LV అని ఇచ్చేసి అండ్ స్లాష్ Kafka మీద నేను మౌంట్ చేశాను అండ్ xfs డిఫాల్ట్స్ లో 0 ఓకే, సో ట్రై టు డూ దట్ అండ్ రీస్టార్ట్ చేసి కూడా చూడండి, ఇట్ విల్ బి దేర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను df hyphen h కొడతా. ఓకే, సో ఇక్కడ నాకు Kafka స్లాష్ Kafka పైన 100% అయిపోయింది. ఓకే, సో ఐ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ LVM. ఓకే, సో నేను ఎక్స్టెండ్ చేయాలనుకుంటే జనరల్గా మీరు వర్చువల్ మెషిన్ అయినా కానీ మీకు VMwareలో అయినా కానీ మీరు డైరెక్ట్గా మీకు మీరు స్టోరేజ్ టీమ్ అడిగారు అనుకోండి, దే విల్ ఎక్స్టెండ్ ఇట్ డైరెక్ట్లీ. ఓకే, మీరు జనరల్గా డైరెక్ట్గా అది ఎక్స్టెండ్ చేసేయచ్చు. అదర్వైజ్ మీకు 2 LVMs ఉన్నాయి అనుకోండి. ఓకే, సో 2 LVMs ఉన్నప్పుడు మనం ఎట్లా ఎక్స్టెండ్ చేస్తాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, అదర్వైజ్ యూ కెన్ ఆస్క్ యువర్ స్టోరేజ్ టీమ్ టు ఇంక్రీజ్, అంటే మీ వర్చువల్ మెషిన్ టీమ్ అయినా స్టోరేజ్ టీమ్ అయినా ఆ పర్టికులర్ డిస్క్ని ఇంక్రీజ్ చేయమన్నారు అనుకోండి, మీకు ఇక్కడ కనిపించేస్తుంది అది. ఓకే, అదర్వైజ్ వాట్ యూ కెన్ డూ ఇస్, సో ఇఫ్ ఐ సే fdisk hyphen l. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఇంకో డిస్క్ యాడ్ చేసిన ఇక్కడ. ఓకే, సో స్లాష్ dev స్లాష్ sde. ఓకే, sdd1 వచ్చేసి లైనక్స్ LVM. ఓకే, నాది ఇంకోటి వచ్చేసి స్లాష్ dev స్లాష్ sde. ఓకే, సో sdeని నేను ఇక్కడ ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ చూస్తే, ఇఫ్ యు సీ దిస్ డయాగ్రామ్. ఓకే, ఈ హార్డ్ డిస్క్ అంటే ఇప్పుడు ఇది SDD ఆల్రెడీ ఉంది, SDని క్రియేట్ చేసి నేను ఈ వాల్యూమ్ గ్రూప్ యాడ్ చేసి దెన్ ఐ విల్ ఎక్స్టెండ్ దిస్ LV అండ్ ఐ విల్ యాడ్ దట్ టు ది ఫైల్ సిస్టమ్. ఓకే, సో అది ఎట్లా చేద్దామో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఐ విల్ క్లియర్ దిస్ అగైన్. సో అగైన్ ద సేమ్ స్టెప్స్, fdisk స్లాష్ dev స్లాష్ sde, right? Okay, so I'll say ఇక్కడ p what use with them, nothing is there, so I'll say n and we'll go with p default. Okay, so if I say p, okay, so ఇక్కడ రండి, ఇక్కడ empty ఉండే ఇక్కడ linux అని చూపిస్తుంది. Okay, so next what we need to do, t, right, then l, enter, then we can go with 8e, enter. Okay, again p అని కొడితే లైనక్స్ LVM లోకి ఇది మారిపోయింది. now I can say w. okay, now I have added a LVM. okay, so if I say pv display or pvs. okay, so ఇక్కడ చూడండి we like SDE1 మనకి ఇంకా ఇక్కడ చూపించట్లేదు. ఓకే, సో how you need to do, so we can say, okay, so pv creates, right, slash dev slash sde1, right? okay, so successfully created. now నేను ఏం చేస్తానంటే vg extend, right, మనం ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఇక్కడ వాల్యూమ్ గ్రూప్ ని ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, ఇక్కడ దాకా మనకి అన్ని స్టెప్స్ ఇస్తాం. ఓకే, సో హియర్ వీఆర్ యాడింగ్ దిస్ టు దిస్ VG. ఓకే, ఈ డిస్క్ కూడా మనం VG కి యాడ్ చేస్తున్నాం. ఓకే, సో వాట్ విల్ డూ, VG extend. ఓకే, సో మనది వచ్చి Kafka. ఓకే, Kafka underscore VG, I'll say dev slash sde1. ఓకే, సో successfully extended అని చూపిస్తుంది. ఓకే, then what you need to do, you need to extend LV extend
hyphen L plus 1024M. Okay, okay, 1024M. Okay, so నేను ఏమంటున్నా అంటే 1024 అంటే nothing but 1 GB disk నాది. Okay, so what I'll say slash dev slash mapper slash kafka underscore vg hyphen kafka underscore lv, right? So ఇది మనకి df hyphen h కొట్టినప్పుడు మనకి చూపించింది, right? So if I say enter, okay, logical volume successfully resized. Okay, so now if you say df hyphen h కనిపిస్తుందా ఇక్కడ రీసైజ్ అయింది, ఇక్కడ మనకి ఇంకా కనిపించట్లేదు. ఓకే, సో ఇట్ ఇస్ స్టిల్ 965 MB. ఓకే, సో మనకి ఇంకా ఇక్కడ యాడ్ అవ్వలేదు. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు సే xfs అండర్స్కోర్ గ్రో fs అంటే మనము ఫైల్ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో యూ నీడ్ టు రన్ xfs అండర్స్కోర్ గ్రో fs ఈజీ. ఓకే, స్లాష్ డెవ్ స్లాష్ మ్యాపర్ స్లాష్ kafka underscore vg hyphen kafka underscore lv, enter. Okay, so if I say df hyphen h, సో ఇక్కడ చూడండి ఇప్పుడు నా డిస్క్ 2 GB అయిపోయింది, రైట్? సో ఇప్పుడు నా డిస్క్ 2 GB డిస్క్ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఎక్స్టెండ్ ద డిస్క్ యూజింగ్ LVM. ఓకే, సో మనం ఆల్ 3 సినారియోస్ యూజ్ చేసినాము. ఓకే, so we have added the disk to create a new partition, and we have added a disk to create LVM partition, and also we have extended the disk using LVM. Okay, okay, so now we understand what is Stratis. Okay, so Stratis వచ్చేసి it's a volume managing file system. Red Hat లో like I said it's a new method. Okay, so Stratis అనేది new method, కాకపోతే సో ఇది ఎందుకు జనరల్గా అంటే ZFS కానివని బటర్ BTRFSని మేనేజ్ చేయడానికి కోసమని స్ట్రాటిస్ని తీసుకొచ్చారు వీళ్ళు రెడ్ హ్యాట్ వాళ్ళు. అండ్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ దిట్ యాక్చువల్గా మళ్ళీ XFS రన్ అవుతుంది. అంటే లైక్ వెన్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ టు ఫార్మాట్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద ఫైల్ సిస్టమ్ స్ట్రాటిస్ది, సో అగైన్ యూ నీడ్ టు యూజ్ ది XFS. ఓకే, కాకపోతే స్ట్రాటిస్లో ఏంటంటే వీ హ్యావ్ సమ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ లైక్ ఐ సెడ్ వీ కెన్ డూ థిన్ ప్రొవిజనింగ్, వీ కెన్ డూ స్నాప్ షాట్స్, క్యాస్ట్ టైర్, అలాగే మనం ప్రోగ్రామెటిక్ APIs వాడొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ డూ మానిటరింగ్ అండ్ వీ కెన్ డూ రిపేర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో విల్ సీ లైక్ హౌ వీ కెన్ ఇన్స్టాల్ అనేది. ఓకే, సో లైక్ హౌ వీ కెన్ క్రియేట్ ఫైల్ సిస్టమ్ యూజింగ్ స్ట్రాటిస్ అనేది మనం చూసాం ఇప్పుడు. ఓకే, ఓకే, సో ఫస్ట్ మనము స్ట్రాటిస్ని ఇన్స్టాల్ చేసాము. ఓకే, సో వీ నీడ్ టు ఇన్స్టాల్ స్ట్రాటిస్ విత్ yum install. ఓకే, సో yum install, if you say stratis CLI, okay, so and stratis d, enter. Okay, so ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యిందని చెప్తుంది నా దాంట్లో. సో స్ట్రాటిస్ ఇన్స్టాల్ ఆల్రెడీ ఉంది. సో ఇఫ్ ఐ సే సిస్టమ్ CTL, ఓకే, సో సిస్టమ్ CTL enable. Okay, I'll say hyphen now stratis d. Okay, so stratis d ni nenu install enable chesina. If I say stratis, okay, so now if I enter, okay, so stratis anedi మన దాంట్లో ఉంది. Okay, so here this is what it's saying, command says stratis, so it's saying pool, so I'll create a pool. Okay, so create, I say my pool. Okay, ఆ తర్వాత what we'll do, we'll say dev slash sdb1. Okay, so I'm just creating a pool on slash dev sdb1. Okay, so lsblk. Okay, so ఇక్కడ చూసినట్టయితే మీకు, ఓకే, సో స్ట్రాటిస్ అనేది లైక్ ఇట్ జస్ట్ క్రియేటెడ్ ఏ పూల్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు, ఓకే, సో సీ హియర్ stratis1 ప్రైవేట్ అండ్ ఇట్స్ అ UUID. ఓకే, ఇది UUID. ఓకే, సో అండ్ ఫిజికల్ ఆరిజిన్ సబ్ అంటుంది. ఓకే, సో ఈ విధంగా మీకు క్రియేట్ అవుతుంది వెన్ యూఆర్ క్రియేటింగ్ దిస్ స్ట్రాటిస్. ఓకే, సో ఇక్కడ నేను ఐ విల్ క్రియేట్ ఎ ఫైల్ సిస్టమ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే వి జస్ట్ క్రియేటెడ్ అ పార్టీషన్, లైక్ మనం ఎట్లా ఇందాక క్రియేట్ చేసినామో SDCలో ఎట్లా మనము క్రియేట్ చేసిన తర్వాత హౌ వి క్రియేటెడ్ ది స్టఫ్, రైట్? సో సేమ్ థింగ్ మనము స్ట్రాటిస్తో చేస్తున్నాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ FDISC చేసే బదులు, ఓకే, సో మనము అక్కడ క్రియేట్ చేసేది మనం ఇక్కడ లైక్ వీఆర్ క్రియేటింగ్ విత్ దిస్ స్ట్రాటిస్. ఓకే, సో దీని లైక్ నౌ వీ నీడ్ టు
create the file system on Stratis, right? So Stratis, oh my god, Stratis, and I'll say fs. Okay, so file system, so I'll say create my pool, so I'll say my fs1. Okay, so నేను ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో మై పూల్లో, ఓకే, సో వాట్ ఎవర్ ద పూల్ ఐ హ్యావ్ క్రియేటెడ్. ఓకే, సో ఇది ఇంకోటి ఏంటంటే వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఎ ఫైల్ సిస్టమ్ విత్ స్టాటిస్, ఓకే, సో బై డిఫాల్ట్ ఇది ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ని మాత్రమే యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో రైట్ నౌ వెన్ వీఆర్ సేయింగ్ స్టాటిస్ ఎఫ్ఎస్ క్రియేట్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ అన్నప్పుడు ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో ఇఫ్ ఐ సే స్టాటిస్ ఎఫ్ఎస్ లిస్ట్ మై పూల్, okay, so ikkada manaki it is showing the list. Okay, my pool, so it is using 546 MB use chestundi idi. Okay, so this is my UUID. Okay, so next వచ్చేసి if I create a directory, so నేను దేంట్లో ఒక దానిపైన మౌంట్ చేయాలి కాబట్టి, so I'll say my fs1. okay, so now I'll mount. Okay, mount /dev/ so stratis. okay, and I'll say my pool, and my pool లో మనం ఏం క్రియేట్ చేసాం, my fs1. ఓకే, ఎక్కడ డిప్లాయ్ చేయాలి, my fs1లో మౌంటింగ్. ఓకే, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, /dev stratis. ఓకే, ఓకే, సో ఇక్కడ డివైస్ వచ్చేసి మనకి స్ట్రాటిస్ మై పూల్ అంటుంది డైరెక్ట్. ఓకే, సో we'll try to mount this. okay, so mount /stratis my pool my fs1, and I'll do it on my fs1. okay, so enter. okay, so now it just mounted. okay, so ఇప్పుడు నేను stratis pool list అని అనుకోండి, pool list. okay, so if you say stratis pool list, okay, so my pool 1.66 GB ఉంది. okay, total, and physically ఇంత యూజ్ అయింది. okay, సో ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఇస్ 1.09 ఫ్రీ ఉందని మనకి చూపిస్తుంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే అగైన్ స్ట్రాటిస్ బ్లాక్ డెవ్ లిస్ట్ మై పూల్. ఓకే, సో ఇది ఇట్లానే లిస్ట్ చేయొచ్చు మనం. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు లిస్ట్ ద బ్లాక్ డెవ్. ఓకే, సో మనం ఏ డివైస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, /dev /sdb1 ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ అగైన్ ఫిజికల్ వచ్చేసి 1.66 GB ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ సే blkid అగైన్, సో మనకి ఇక్కడ UUID కనిపిస్తుంది. ఇక్కడ స్ట్రాటిస్ది దిస్ ఇస్ ద UUID. ఓకే, సో UUID వచ్చేసి 902C86B3 అని కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ ద UUID. సో మనం ఎట్లా మౌంట్ చేస్తాము, యూజింగ్ UUID. ఓకే, సో మనము FS ట్యాబ్లో మౌంట్ చేయాలనుకుంటే, సో హౌ యూ డూ ఇట్, పర్మనెంట్ మౌంట్ ఎట్లా చేస్తాము, ఐ విల్ కాపీ దిస్ and vim/etc fs tab. okay, end loki velli insert mode. okay, and I'll say paste ikkada. okay, so what I'll do is UUID. okay, this is looks good, tab my fs1. సో ఇది XFSలో ఉంది. ఓకే, సో ఇట్ విల్ బి ఆన్ XFS, దెన్ ఇట్ విల్ బి defaults 0 ఓకే, సో మనం ఎట్లా మౌంట్ చేస్తున్నాం, వీఆర్ మౌంటింగ్ విత్ UUID. ఓకే, సో UUIDతో మనము డిప్లాయ్ మౌంట్ చేస్తున్నాం దీన్ని. ఓకే, సో ఎంటర్. సో ఇఫ్ ఐ సే mount -a mount లో చూస్తే, ఓకే, సో ఇక్కడ నా మై fs1లో, ఓకే, ఇట్ ఈస్ ఆల్రెడీ మౌంటెడ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ మౌంట్ స్ట్రాటిస్ ఫైల్ సిస్టమ్ ఆర్ స్ట్రాటిస్ వాల్యూమ్ గ్రూప్స్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో హౌ యూ ఆర్ క్రియేటింగ్ స్ట్రాటిస్ వాల్యూమ్, మనం ఎట్లా మౌంట్ చేస్తున్నాం, అండ్ హౌ వీఆర్ మేకింగ్ దిస్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద స్ట్రాటిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, ఈవెన్ స్ట్రాటిస్లో కూడా we can resize this. okay, so మనం extend చేయొచ్చు stratis volumes. so and also you can use it as API లాగా కూడా, like you can connect through. okay, so programmatic API, and also you can monitor and repair, you can do snapshots using this stratis. okay, so this is what is just I wanted to show the glance of stratis, ఎందుకంటే
నెక్స్ట్ మనకి రెడ్ హ్యాట్ వర్షన్స్ వస్తూ ఉన్నప్పుడు ఓకే సో దే మైట్ గో విత్ స్ట్రాటిస్ ఓన్లీ యాజ్ అ డిఫాల్ట్ వాల్యూమ్. ఓకే సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ స్ట్రాటిస్. ఓకే సో నెక్స్ట్ వీడియో అంటే ఏందో కూడా చూసాం. వీడియో చూసిన తర్వాత విల్ క్లోజ్ దిస్ సెషన్. ఓకే సో నౌ మనం ఇప్పుడు వర్చువల్ డేటా ఆప్టిమైజర్ అంటే ఏంటో చూసాం. ఓకే వర్చువల్ డేటా ఆప్టిమైజర్ అంటే వీడియో. ఓకే సో వీడియో అనేది లైక్ ఐ ఆల్రెడీ సెడ్ లైక్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆప్టిమైజ్ ది డేటా ఓకే విచ్ ఈస్ స్టోర్డ్ ఆన్ ద డిస్క్. ఓకే సో ఇది కూడా ఇట్స్ లైక్ అ సపరేట్ వాల్యూమ్ మేనేజర్. ఓకే సో మనం స్ట్రాటిస్ ఎట్లా యూజ్ చేస్తామో యాజ్ అ వాల్యూమ్ మేనేజర్, మనం వీడియో కూడా అట్లనే లైక్ వీ కెన్ డూ యాజ్ ఎ సపరేట్ వాల్యూమ్ మేనేజర్. ఓకే సో జనరల్గా ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ వీడియో ఇన్ యువర్ Linux box, you need to install. Okay so yum install video and also kmod -k video. Okay so ఈ రెండు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే సో ఇఫ్ యూ ఎంటర్ ఓకే సో ఐ ఆల్రెడీ ఇన్స్టాల్ ఐ గెస్. ఓకే సో నా సిస్టంలో ఆల్రెడీ ఉంటుంది ఇది. ఓకే సో ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ మై సిస్టమ్. సో ఇఫ్ ఐ సే వీడియో ఓకే సో వీడియో అని కొడితే లైక్ యూ షుడ్ గెట్ సంథింగ్. ఓకే సో ఇట్ సేస్ -h for help. Okay so video -h అని కొడితే you will see all the commands like what all the commands we can use. Okay so that's it for this session. So we have seen LVM parted తో ఎట్లా చేస్తాము అండ్ హౌ we extend LVMs, PVs, VGs అంటే ఏంది, FDISC ఎట్లా చేస్తాము చూసినాము అండ్ ఆల్సో స్ట్రాటిస్ అంటే ఏందో కూడా మనం చూసినాం. ఓకే సో టు డూ వీడియో అండ్ వీడియో చేయాలంటే మనకి ఎక్కువ డిస్క్ స్పేస్ ఉండాలి. సో యూ గైస్ కెన్ గో అండ్ చెక్ వాట్ ఈస్ వీడియో. ఓకే సో వీడియో అంటే ఏంది, లైక్ హౌ వీ క్రియేట్ వీడియోస్ అనేది మీరు do it by yourself. Okay so I don't have that much of disk to do that. Okay so yeah, that's it for this session. Okay so this is like end of part 2 అని చెప్పొచ్చు మనము. ఓకే సో నెక్స్ట్ వచ్చేది అడ్వాన్స్డ్ మాడ్యూల్స్ చూసాం లైక్ కర్నల్ మేనేజ్మెంట్, బూట్ ప్రొసీజర్స్, దెన్ విల్ సీ వాట్ ఈస్ SE Linux అంటే ఏందో చూడడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ సెషన్స్లో. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద వీడియోస్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ sharing these videos to your friends and families. Have a great day. Bye.